మామూలు మొగ ఉంటే అదే పోతాం చూడు ఇప్పుడు చూసినా పెద్దమ్మనా ఎవరో ఒకరు రాండి దగ్గర వద్దన్నా మంచిగా పడని సరిపోదు మరి. నమస్తే, అస్సలాముఅలైకుం ఎవ్రీవన్, వెల్కమ్ టు అక్బర్ అజీ స్నేక్ క్యాచర్ యూట్యూబ్ ఛానల్లోకి మీ స్వాగతం. ఫ్రెండ్స్, మాది కర్నూలు జిల్లా గొనేల మండలం. అయితే గొనేల మండలం ఏ కాలనీ అనేది సిఆర్సి కాలనీ అంటే చదువుల రామన కాలనీ. మనం ఇండియన్స్ పెట్టగల వెనమాస్ కోఆపరేషన్ చూసి అన్నలో ఫోన్ చేయడం జరిగింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, దాన్ని రిసీవ్ చేస్తా అన్నా. నువ్వు ఇట్లుండన్నా ఇట్లా లేకపోతే బాగా అంటే మరి కాదు అన్ని కూడా అన్నా బాగా అన్నా లేపు అన్నా నువ్వు అట్ట బాది అంటే కొంచెం బలంగా ముందు ముడితే ఇబ్బంది అమ్మ పడగ అనా బండ్ల కవరడు అనా బాది అనా రా నువ్వు ముందుకు రా కిందకి ఇక్కడ దుక్కరా అన్న పని ఉందప్ప నేను పోవాలా ఇట పట్టుకొని తీసుకుంటా ముందు పోతే నేను వస్తుంటాను అనమాట. నిదానబ్బా ఆడ బాగా బయట ఉంది అనమాట. ఇప్పుడు లేపుతుంది దీంట్లో అది నల్లది టోపీ తీసుకురా రజ్జా మహేష్ ఇది గోదప నాగేది నిలబడుతుంది నిలబడు బాగా పడుతుంది మన ఎక్కడ తప్పించుకోవాలని చూస్తలేదా? రజా మైజా దగ్గరకు వచ్చిన వాళ్ళంతా మరి ఇట్లా మూమెంట్ చేద్దారండి. ఇదేమీ నేను తట్టలేదు. ధైర్యవంతుడు వచ్చలే. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇండియన్స్ పెట్టగల వెనమాస్ కోబ్రా. దీని తెలుగులో నాగపావు అంటారు, హిందీలో నాగంటారు, సైంటిఫిక్ నేమ్ నాజా అంటారు.
ఫ్రెండ్స్ ఇలాంటి పాములు కరిస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. నాటు వేద్దాం మంత్రాలు తాయితలు అనుకోవద్దండి. చాలామంది నాటు వేద్దాం మంత్రాలకు వెళ్ళి మధ్యలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అనమాట. అలా చేయకూడదు. ఎవరికైనా కానీ మన బంధువులు కానీ మన మిత్రులు కానీ మన స్నేహితులు కానీ అనా ఎవరికైనా పాము కరిచిందని తెలిస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పాలన్నమాట. ఆ ఊళ్ళో నాటు వేదం వేస్తారు, ఈ ఊళ్ళో నాటు వేదం వేస్తారని అక్కడ ఇక్కడ తిప్పి మధ్యలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అనమాట. అలా చేయకూడదు. మనకేం 24 గంటలు గవర్నమెంట్ హాస్పిటల్లో యాంటీవెనం దొరుకుతుంది. అక్కడ వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే ప్రాణాలతో తిరిగి వస్తాం. ఇంకోటి చాలా మందికి ఏం అపోహం ఉందంటే పాములు పగబడతాయి కొట్టి చంపే వరకు మనం విడిచిపెట్టకూడదు అనుకుంటుంటారు చాలా మంది. ఈ పామే కాదు, ఏ పామైనా పగబట్టలేదు. దీనికి అంత మైండ్ లేదు, దీనికి వచ్చేసి అంత బ్రెయిన్ కూడా లేదనమాట. ఇప్పుడు దీనికి వచ్చేసి వేరుశనగ అంత విత్తనం అంత మైండ్ ఉంటుంది కాబట్టి ఇది మంచిగా గుర్తుపెట్టుకొని పగబట్టి మంచిగా చంపుతుంది అనేది అబద్ధం అనమాట. అప్పుడు పెద్దలు చెప్పినారు, అదే ఫాలో అవుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోని వస్తే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. ఇంకోటి చాలా మంది ఏముందంటే ఈ పాము తలలో రాళ్ళు ఉంటాయంటారు. రాళ్ళు ఉంటాయంటారు, నల్ల రాళ్ళు. నల్ల రాళ్ళు ఉండవు, నాగమ్మని ఉండదు, ఏది ఉండదు. ఒక అపోహ మీద కూడా వాళ్ళు ఏం చేస్తారంటే పాములు పట్టే వాళ్ళు అడవిలో పాములు పడతారు. ఇటు పడకుండా చేయండి, అడవిలో పాములు పడతారు. పట్టి ఏం చేస్తారంటే రాయిలు మన బంగారు షాపులను కొనుక్కొని నల్ల రాళ్ళు అక్కడ తుక్కోటి ఇక్కడ తుక్కోటి పెడతారు అనమాట. అంటే బ్లేడ్తో కోస్తే దీని చర్మం చాలా బాగుంటుంది కదా. అక్కడ రాయి పెట్టి ఇక్కడ రాయి పెట్టి సంచలు పెట్టుకొని మన జనాల్లోకి తీసుకొస్తారు. అన్న పాము తలలో రాయింది, అన్న పాము తలలో రాయింది, అది కొనుక్కుంటే మేలు, పాము మీ ఎద్దుకు రాదు, పాము కొరికినా ఏం కాదు, అది పెట్టుకుంటే అది ఇది అని చెప్పి మనకు మోసం చేసి 1000కి 500కి 600కి అమ్మిపోతారు అనమాట. అలా రాళ్ళకి ఇలా కొనుక్కోకుండా మనము నమ్మకం ఏమైందంటే ఇప్పుడు వాళ్ళు వీళ్ళు మాట్లాడకూడదు. అర్థమే కదా. ఎక్కడ పోయినా పాము కరిస్తే గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళ, అది కూడా సిటీ హాస్పిటల్ పోతే మేలు. ఓకే ఫ్రెండ్స్, జై హింద్, జై భారత్. అన్న డబ్బా తీసుకురా మరి. ఇంకోటి ఏముందంటే పాముకి ఇటు సేజ్ చూపిస్తాను అవుతుంది, రేఖ ఉంది, గడ రేఖ ఉంది, ఆ రేఖ ఉంది అని నమ్మి సేలు పెడతారు, కాటిపోతారు. ఆ గడ రేఖలు కూడా నమ్మకూడదు. అట్లనా కాదు, అది ఒంటికి తోటి పోనీ కన్నా పడుతున్నాడు. ఇద్దరు పడుతుంటారు. నా బండ్లు ఉంటాయి. ఆడిల్ పోయి పెట్టాలక్క. ఓకే ఫ్రెండ్స్, గొరిగల విలేజ్లో మనం ఇండియన్ స్పెటికల్ వెనమస్ కోఆపరేషన్ రెస్క్యూ చేయడం జరిగింది. దీన్ని తీసుకుని సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలిపెట్టడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, దబ్బనం ఉండాలి. ఇట్లా దబ్బనం ఉంటే దీనికి గాలి ఆడుతుంది కదమ్మా, ఊపిరాడుతుంది అనమాట. దానికి పాము బతుకుతుంది. మరి పాము బతుకుతూనే మేలు ఆడుతుందమ్మా. మనం ఒక తెలక పాములు చంపుకుంటాం కానీ ప్రతి ఒక్క మెడిసిన్ దీని విషయం నుంచి తయారవుతుందంట. తలకాయ నొప్పి కానీ ఆపరేషన్ చేయాలన్నా కానీ ఏదైనా ఒక సూదిని తయారు చేయాలంటే దీని నుంచి ఏది ఇది లేకుంటే ఒక్క సూది పనిచేయదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, జై హింద్, జై భారత్. ఓకే